ప్రియులారా, వారు ఆత్మ నింపుదల కలిగిన వాడు ఉండడానికి పేరెంట్స్గా ఆ నింపుదలకు ముందు మనం రావాలి. అది సెకండ్ ప్రిపరేషన్. థర్డ్ ప్రిపరేషన్ ఏంటనంటే, చూడండి, ఆ పిల్లోడు ఎక్కడున్నాడట? ఇశ్రాయేలీలకు ప్రత్యక్షమయ్యే వరకు ఎక్కడున్నాడు వాడు? అరణ్యములో ఉన్నాడు. వింటున్నారా నా మాట? అంటే వాడు అరణ్యములో ఉంచడానికి వీళ్ళు ఇష్టపడ్డారు, వాడు అరణ్యములోనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట? ఈ యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మనుషులతో వీడు కలిసిపోకూడదు, వీడికి సపరేటెడ్ లైఫ్ ఉండాలి. అమ్మ వింటున్నారా? ఈ పిల్లవాడికి ఏముండాలి? ప్రత్యేకించబడిన జీవితం ఉండాలి. దేవుడే చెప్పాడు కదా, వీడు నాజీరు చేయబడినవాడని. కనుక వీడు దేవుని కొరకు ఒక ఆగమన దూతగా పనికొస్తాడు. కాబట్టి వీడు ఖచ్చితంగా వీళ్ళందరి నుంచి ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళ అమ్మ నాన్న ఎంత మంచి బట్టలు కొనిచ్చారో వీడికి చూడండి. ఏం బట్టలు కొనిచ్చారు? మాట్లాడరేమమ్మా అక్కలు? అమ్మ ఒంటె రోమాలతో చేసిన వస్త్రం వేసుకున్నాడు. ప్రియులారా, అసలు సాధారణమైన వాళ్ళు కూడా వాడరేమో, అటువంటి అతి సాధారణమైన బట్టలు ఇచ్చారు అబ్బాయికి. అటువంటి బట్టలు వేసుకున్నాడు. తర్వాత వాడికి ఎలాంటి భోజనం తినరని చెప్పారో చూడండి. ఎలాంటి భోజనం తింటున్నాడు అబ్బాయి? ఇవ్వండి మిడతలు, తర్వాత తేనె. అరే, మిడతలు తేనెలతో బతుకుతారా? మీకు సంగతి చెప్పను, అది సరైన ఫుడ్. ఎందుకు సరైన ఫుడ్ చెప్తాను వినండి. ఒక మనిషి బ్రతకడానికి, సైన్స్ స్టూడెంట్స్ ఉంటే చెప్తారు మీరు, ఒక మనిషి బ్రతకడానికి ఏం కావాలి మన ఆహారంలో? కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు కదా. మీరు ఎక్కడ ఉన్నారా అమ్మా? ఈ యొక్క మనిషి బ్రతకడానికి వారు తీసుకునే ఆహారంలో ఉండాల్సింది కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అట్లనే ప్రోటీన్స్ ఉండాలి. మిడతలు ప్రోటీన్ ఫుడ్, తేనె కార్బోహైడ్రేట్స్. జెన్యూన్ ఫుడ్ ఇచ్చారు, కాకపోతే అంత రుచిగా ఉండకపోవచ్చు. యెరూషలేములో ఉన్నవారు కాస్ట్లీ ఫుడ్ తింటున్నారేమో. ఆ పిల్లవాడు చూసి మమ్మీ ఎలిజబెత్ దగ్గరకు వచ్చి, జకరియా డాడీ అలాంటి భోజనం నాకు తినాలని ఉందంటే, ఆ తల్లిదండ్రులు ఇద్దరు దగ్గర తీసుకుని, నాన్న నువ్వు దేవుని కొరకు ఆగమన దూతగా పనిచేయాలరా, వారు తింటున్న భోజనం తినకూడదు. అది పాప కోరికలు రగిలించే భోజనాలరా, అవి ఉద్రేకాలు రేపే భోజనాలరా, దేవుని యొద్ద నుంచి నిన్ను దూరం చేసే భోజనాలరా అబ్బాయి, అటువంటి భోజనం నీకు కుదరదు నాన్న అని చెప్పుంటారేమో. అందరూ వేసుకున్న బట్టలు చూసి ఆ పిల్లోడు వచ్చి, మమ్మీ డాడీ అలాంటి బట్టలు నాకు వేసుకోవాలని ఉంది అంటే, వెంటనే వాళ్ళిద్దరూ దగ్గర తీసుకుని, నాన్న నీవు ఒక ప్రత్యేకమైన పిలుపుతో దేవుడు నీకు ఇచ్చాడురా, కాబట్టి నువ్వు అందుకొరకు నువ్వు సిద్ధపడాలి. వాళ్ళు వేసుకున్న లాంటి బట్టలు ఆశించొద్దు నాన్న అంటే, పిల్లల ఒక అతి సాధారణమైన వస్త్రధారణ, ఎవరు ఇష్టపడని భోజనం వాడు తింటూ దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. అట్లా పేరెంట్స్ ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మన పిల్లోడు వచ్చాడు, మమ్మీ డాడీ నాకు ఫ్యాంట్ కొనాలి. ఏం ఫ్యాంట్రా? కార్గో ఫ్యాంట్ అన్నాడు. మామూలు ఫ్యాంట్ చాలదంటే వీడి కార్గో ఫ్యాంట్. ఏంట్రా కార్గో ఫ్యాంట్ అని అంటే, అడుక్కున్నాడు సంచులు ఉన్నట్టుగా ఫ్యాంట్ నిండా సంచులే, ఎక్కడ 2 సంచులు, ఎక్కడ 2 సంచులు, కాళ్ళ కింద 2 సంచులు. ఏమండి రౌడీ వాళ్ళు ఏమంటే బెగ్గర్స్ వేసుకున్నట్లుగా ఫ్యాంట్లు వేసుకుంటున్నారు మన పిల్లలు. వాళ్ళు అడక్కముందే ఫ్యాషన్గా మనమే కొని పెడుతున్నాం, లోకం యొక్క అలవాట్లు నేర్పిస్తున్నాం. అడిగా డాడీ అక్కడ నూడిల్స్ తింటున్నా డాడీ, అక్కడేమో ఏదో పలావలు తింటున్నా డాడీ, నాకు డబ్బులు ఇవ్వండి కొనుక్కుంటానంటే, నా బుజ్జి కన్నీ వెళ్ళరా నాయనా అని పరస తీసి డబ్బులు ఇస్తాం మనం. ఒరే, ఇంట్లో తిన్నది నీకు ఆరోగ్యం రా, అది నీకు మంచిది కాదురా, అది నీకు నీ స్నేహితులతో అట్లా పోవడం మంచిది కాదని మన పిల్లల్ని అట్లా గాడ్ చేస్తున్నామా? మళ్ళీ ఈవినింగ్ మెసేజ్లో చెప్తాను ప్రియులారా, ఒక ఐడియల్ పేరెంట్స్ ఎట్లా ఉంటారో. ఎప్పటికి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. ఆ పిల్లవాడిని అంత బాగా ప్రిపేర్ చేశారు. వాడి వస్త్రధారణ, వాడి ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత వాడి యొక్క స్పిరిచువల్ గ్రోత్, వాడి యొక్క మెంటల్ గ్రోత్, వాడి ఫిజికల్ గ్రోత్, వాడి స్పిరిచువల్ లైఫ్ అన్నిట్లో కూడా ఆ పిల్లవాడిని ఎక్సలెంట్గా ప్రిపేర్ చేశారు. అలాంటి పేరెంట్స్ని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. మనల్ని అలాంటి పేరెంట్స్గా దేవుడు చెయ్యునుగాక. సరే, ఆ పేరెంట్స్ ఎట్లాంటి వాళ్ళు, వారి పొజిషన్, వారి కండిషన్, వారి యాటిట్యూడ్ చెప్పాను. వారు ఆ బిడ్డను ఎట్లా ప్రిపేర్ చేశారో ఒక్క వచనంలోంచి మనం మాట్లాడాం. ఇప్పుడు వాడి పర్సనాలిటీ ఎట్లా తయారయ్యింది అది చెప్పి మనం ముగిస్తాం. ఏంటి వాడి పర్సనాలిటీ? ఎలాంటి పర్సనాలిటీ వాడిలో డెవలప్ అయింది? ఎలాంటి వ్యక్తిత్వం ఆ పిల్లవాడు అభివృద్ధి చేసుకున్నాడు చూద్దామంటారా? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వాడి పర్సనాలిటీ ఎట్లా డెవలప్ అయిందో చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం
11వ వచనం చదువుతున్నాను. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. వింటున్నారా ఈ మాట? అంటే వాడి పర్సనాలిటీలో రాబోయే మెస్సియాను గూర్చిన ఫెయిత్ ఉందంటారా లేదంటారా? ఈ మాట చెప్తున్నప్పుడు అమ్మ మీరు ఎక్కడున్నారా? అక్కలు చెప్పండి, వాళ్ళ విశ్వాసం ఉందంటారా లేదంటారా? వాళ్ళ విశ్వాసము జనించింది. అందుకనే ప్రియులారా, ఆ యేసును చూడకపోయినా అంటున్నాడు, ఇగో నా వెనకాల ఒక ఆయన వస్తాడు, అతను నాకంటే శక్తిమంతుడు అని రాబోయే మెస్సియా మీద విశ్వాసంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. తర్వాత వాడి యొక్క పర్సనాలిటీలో మరొకటి చూడండి, యోహాను 3:30 చాలా మంచి మాట, అది చదువుతున్నాను చూడండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, తర్వాత ఏంటమ్మా, నేను తగ్గవలసి ఉంది. అంటే వాడి పర్సనాలిటీలో ఏమొచ్చిందన్నమాట? హ్యూమిలిటీ, దీన మనసు వచ్చేసింది. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉందని తను తాను దీన మనసుతో తగ్గించుకున్నవాడయ్యాడు. అంత మాత్రమే కాదు స్నేహితులారా, అతని దగ్గరికి అనేకులు బాప్తిసం పొందడానికి వస్తుంటే వాళ్ళు చూడండి ఏమంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనం, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, వినండి, కట్టింగ్ వర్డ్ వాడుతున్నాడు. హృదయాన్ని పొడిచే మాట, హృదయాన్ని కోసే మాట ఒకటి వాడుతున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. బాప్తిసం ఇస్తాడని అతగాడి దగ్గరికి వస్తే ఏమని సంబోధిస్తున్నాడు? మాట్లాడండి, ఏమని సంబోధిస్తున్నాడు? సర్ప సంతానమా అని సంబోధిస్తూ చెప్పవలసిన వాక్యాన్ని ధైర్యంగానే చెబుతున్నాడు. వాడి పర్సనాలిటీలు ఇప్పుడు ఏమొచ్చిందంటే కరేజ్, ధైర్యం కూడా వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మన పిల్లలకు ఎలాంటి పర్సనాలిటీ వచ్చింది? మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ పంపిస్తాం. నేను కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాను. ఏమంటే ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో 24 క్యారెట్స్ గోల్డ్ ఎట్లా ఉంటుందో 24 ప్రిన్సిపల్స్ ఉంటాయి. మేము పర్సనాలిటీ డెవలప్మెంట్లో 24 ప్రిన్సిపల్స్ చెప్తాం మేము. ఏమండి, ఈ రోజున మన పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలని, వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలని, సమాజంలో వాడు పెద్ద ఉద్యోగస్తుడు కావాలని, వాడి సమాజంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ పంపుతారు. వినండి, మీ పిల్లవాడిలో వ్యక్తిత్వం బాగా అభివృద్ధి పొందడానికి బెస్ట్ టీచర్ ఎవరనంటే మమ్మీ డాడీ. మీకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో మంచిగా ట్రైనింగ్ ఇవ్వగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. మీరే వాడికి బాగా ట్రైనింగ్ ఇవ్వగలరు. ఏంటి మనం ఇవ్వాల్సిన ట్రైనింగ్? నాన్న, ఇగో మెస్సియా రాబోతున్నాడు, విశ్వాసంతో జీవించు, ఆయన వస్తాడని ప్రకటించు. ఆయన సృష్టికర్త, ఆయన చేత నువ్వు సృజించబడ్డావు, నిన్ను నువ్వు సృజించుకోలేదురా, కాబట్టి ఆయనకు దీన మనసుకు చూపించాలి. దీనత్వంతో నువ్వు బ్రతుకు. దీనులకు ఆయన కృప చూపుతాడు, అహంకారాన్ని ఎదిరిస్తాడురా, నువ్వెప్పుడు అహంకారిగా తయారవద్దు నాయన అని వాడికి మీరే నేర్పించాలి. తరువాత సత్యము కొరకు పౌరుషంతో బ్రతకరా. సత్యము నీకు తెలిసినప్పుడు దాని కొరకు పౌరుషంతో బ్రతకరా. నీ ప్రాణం పోయినా పర్వాలేదు, తండ్రిగా నాకు సంతోషమే, నువ్వు సత్యం కొరకు బతికావన్నప్పుడు. పిరికి బందలాగా అసత్యంలో బతకడం కంటే సత్యములో బతిక చావరా, నీ బట్టి నేను సంతోషిస్తాను అని చెప్పగలిగితే అబ్బా ఎంత యోగ్యమైన బతుకు. నేను ఒక సేవకుడిని ఎరుగుదును, వింటారా? చివరి ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఒక సేవకుడిని ఎరుగుదును. ఇవ్వండి, వాళ్ళ అబ్బాయి సువార్త చెప్పడానికి పోయినాడట. ఒక దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన చాలా పెద్ద చదువుకున్నాడు, ఎంఎస్సి పిహెచ్డి చేశాడు వాళ్ళ అబ్బాయి. ఎంఎస్సి పిహెచ్డి చేసినాడు, సువార్త చెప్పడానికి పోతే అక్కడ వాళ్ళు చావగొట్టినారు, ఒళ్ళంతా దెబ్బలే. వాళ్ళ నాయన దగ్గరికి వచ్చినాడు, డాడీ అని అట్లా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని అట్లా నిలబడ్డాడు. ఆయన పెద్ద సేవకుడు, ఈ అబ్బాయి చిన్న సేవకుడు. నన్ను బాగా కొట్టేశారు అన్నట్లుగా ఏడుస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి కౌగులించుకొని ఆ దెబ్బలన్నింటికి మందులేదో రాసి ఆ దెబ్బలు కడుగుతాడని ఆ కొడుకు ఎదురు చూస్తూ సానుభూతితో కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని అట్లా నిలబడ్డాడు. ఏమైంది నాన్న అని అడిగారు. సువార్త చెప్తుంటే బాగా కొట్టారు డాడీ అన్నారు. ఆయన అన్నాడు, నీ నాలికను కొట్టారా, నాలిక తెరిచి చూపించు అన్నాడు. ఆ కొడుకు అర్థం కాలేదు. నాలికను కొట్టారా, నీ నాలిక తెరిచి చూపించు అన్నాడు. నాలికను కొట్టలేదు డాడీ అన్నారు. నీ నాలిక బాగుంది కదా, కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పిరా, నువ్వు అక్కడ చస్తే నేను ఇక్కడ సంతోషిస్తాను, కానీ దెబ్బలు కొట్టారని పిరికి బందలాగొస్తే నిన్ను బట్టి నేను సంతోషించాను. నీ నాలికను కొట్టలేదుగా వాళ్ళు, నీ నాలికను తీసేయలేదు కదా వాళ్ళు. దేవుని కొరకు బ్రతకరా ప్రియులారా. ఆ మాటలు విన్నప్పుడు నా వెంట్రుకలు నిలబడ్డ. ఏం పౌరుషం కలిగిన దైవజనుడండి,
ఎలాంటి కొడుకును కన్నాడండి, ఆ పిల్లవాడు అలాగే బ్రతికి సేవ చేశాడు. నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, నీ పిల్లలకు దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం పోయాం, లోకానికి భయపడి పిరికి మందు బాగా పోస్తాం. ఆడేమనుకుంటాడోరా, వీళ్ళేమనుకుంటారో, ఈ పిరికి మందు బాగా పోస్తాం. కానీ దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం, వాక్యం కొరకు జీవించడానికి ధైర్యం, అటువంటి ధైర్యం వాడి వ్యక్తిత్వంలో పెట్టినప్పుడు మనం దేవుని అవసరము తీర్చే, చెప్పరే పెద్దలు చెప్పండి, పేరెంట్స్ అవుతాం. మనం దేవుని అక్కర తీర్చే పేరెంట్స్ అవుతాం. కనుక వినండి, పేరెంట్స్గా దేవుని అవసరం తీర్చగలిగిన పేరెంట్స్గా మన పొజిషన్, మన కండిషన్, మన యాటిట్యూడ్ ఏంటో ఆయన మందిరంలో ఆయన సేవకులు ఎదుట చెక్ చేసుకుందాం. దేవుడు దీవించి మనకు బిడ్డలు ఇచ్చాడు, వారిని ఎలా ప్రిపేర్ చేస్తున్నామో, వాళ్ళ ప్రిపరేషన్ కొరకు మన ఎఫర్ట్స్ ఏం పెట్టామో అది కూడా చూద్దాం. వాడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి దేవుని ఆత్మతో నింపబడి ఉన్నట్లుగా వాడు బ్రతకడానికి, ఈ లోకంలో వాడు ప్రత్యేకించబడి బ్రతకడానికి మనమంతు ప్రయత్నం ఏం చేశామో అది కూడా చూద్దాం. ఇప్పుడు మన పిల్లలకు ఎటువంటి పర్సనాలిటీ డెవలప్ అయిందో చూడండి ఒక్కసారి. నీ కూతురును చూచి సంతోషము నీ గుండె నిండా నిండొద్దా? నీ కొడుకును చూచి నీ కళ్ళల్లో నీరే నిండుతాయా? ఏముంటుంది నీ కళ్ళల్లో? రండి, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ అందరూ లేచి నిలబడండి. ఎవరికి వారుగా ఆలోచించుకుందాం. కొద్ది నిమిషాలు మనం చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. నేను ప్రారంభంలోనే చెప్పాను, మనం ఎప్పుడు మన అవసరాల గురించే ప్రభు సన్నిధిలోకి వచ్చాం. ఈరోజు మన అవసరం కొరకు రాలేదు. ప్రభుతో చెప్పండి, ప్రభువా నా అవసరాలు అడుక్కోవడానికి నేను ఇక్కడికి రాలేదు, ఫ్యామిలీ కపుల్స్ మీటింగ్కి. నీ అవసరం తీర్చుదామని వచ్చాను. నీ అవసరం తీర్చడానికి భర్తగా, భార్యగా నేను ఎట్లా ఉండాలనో, నా పిల్లల్ని ఎట్లా సిద్ధపరచాలనో, వాళ్ళకి ఎటువంటి వ్యక్తిత్వం అభివృద్ధి చేయాలనో ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నేను ఒక ఫెయిల్యూర్ ఫాదర్ అని చెబుతావా? లేక అన్నగారు మీరు ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ అని దేవుని ఎదుట తలెత్తుకొని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? తల వంచుకొని సిగ్గుతో ఏడుమైనా చెయ్యాలి, లేక తలెత్తుకొని గర్వమైనా మీరు చూపాలి? అక్కగారు, దేవుని యొక్క సన్నిధిలో నేను ఒక ఫెయిల్యూర్ మదర్ అంటూ తల వంచుకొని సిగ్గుతో ప్రార్థిస్తారా కన్నీళ్లతో, లేక తలెత్తుకొని గర్వముతోని నేను మంచి ఒక ఫలభరితమైన తల్లిని ప్రభు అని చెప్పడానికి మీరు తల పైకెత్తగలుగుతారో అది మీ ఇష్టం. సమయం మీకు ఇస్తున్నాను. 2-3 నిమిషాలు మౌనంగా సమయం తీసుకుందాం. తర్వాత అన్న దైవజనులు జోసెఫ్ బెన్నీ గారు మళ్ళీ ప్రార్థనలో నడిపించి మిగిలిన కార్యక్రమం నడిపిస్తారు. మనసులు ఇటోటో చెలించనివ్వద్దు, ఇటోటో చెలించనివ్వద్దు. నీ అవసరాల గురించి ఆలోచించొద్దు. ఒకటే మన కళ్ళ ముందు ఉంది, దేవుని అవసరం తీర్చుట. దేవుని అవసరం తీర్చుట. దేవుని అవసరం ఎలా తీరుతుందంటే, నీ ఫ్యామిలీగా మీరు దొరికితే మీ ద్వారా దేవుడు తన అవసరం తీర్చుకుంటాడట. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నేను కుటుంబముగా దేవుని అక్కర తీర్చగలిగిన వాళ్ళం మేము, భర్తగా, భార్యగా మేమే దేవుని అవసరం అని ఎప్పుడైనా ఆలోచించారా? లేక ఆలోచించి చాలా రోజులు అయిపోయిందా? ఆ తలంపే మన మనసులోంచి చెరిగిపోయిందా? దేవుడు చక్కగా మాట్లాడాడు. ఇది మీకు మంచి మీ కుటుంబంగా దేవునికి అందుబాటులో రావడానికి, దేవుడు మీ జీవితాల్లో ఆయన అవసరాలు మీ కుటుంబం ద్వారా తీర్చాలి అనే ఒక నూతన విధానంలో ప్రభు మీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. అనేకసార్లు మన అవసరాల గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ నేను దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాను, నా కుటుంబంగా దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం అని ఎప్పుడైనా ఆలోచించామా? ఈ సమయంలో మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ దినం నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, కుటుంబంగా నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఉండవలసిన మంచి భర్తగా నేను ఉండడం లేదు, నేను ఉండవలసిన మంచి భార్యగా నేను ఉండడం లేదు, కానీ నా జీవితంను మీరు కోరుకుంటూ ఉన్నారు. మీరు మీ అవసరాలు తీర్చాలని మీరు మమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు. కనుక తప్పకుండా మేము నీ పాదాల దగ్గరికి వస్తున్నామని చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు.